ఎప్పుడైతే నేను బయటకు వచ్చాను అనమాట, నేను ఒక ఛాలెంజ్ అంటే ఒక ప్రాంక్ టైప్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే నా పక్కన ఎవరు లేకపోయినా కానీ ఎవరైనా ఉన్నట్టు నేను జస్ట్ ప్రిటెండ్ చేస్తాను అనమాట, అంటే యాక్ట్ చేస్తాను అనమాట. అయితే చూద్దాం పబ్లిక్ రియాక్షన్ అయితే ఎట్లా ఉంటుందో. ఈ రెడ్ లైట్ ఏంటి, ఇది నా ఫేస్కే వచ్చేస్తుందంట. ఎక్కడి నుంచి పోదాం? సరే ఇప్పుడైతే ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేద్దాము. అయితే నేను ఒకటి అనుకున్నా కదా, ఇప్పుడు దాకా పక్కన ఏదో ఒకటి మాట్లాడతామని చెప్పేసి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. అందుకే ఫేస్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. సో ఇప్పుడైతే నేను ఎక్కడ ఉన్నా ఎగ్జాక్ట్గా అంటే బాబాయ్ హోటల్ అనుకుంటా. ఏంటిది? ఎస్, బాబాయ్ హోటల్ దగ్గరికి వచ్చిన. బాబాయ్ హోటల్ అంటే మా బాబాయ్ హోటల్ కాదు, అంటే హోటల్ నేమే బాబాయ్ హోటల్ అనమాట. సో ఎప్పటి నుంచో ఇట్లా బయట వచ్చి నైట్ టైం బ్లాగ్ చేద్దామని అనుకున్నా కదా, ఈరోజు అయితే కరెక్ట్ దొరికింది నాకు. ఇంకొకటి ఏంటి అంటే గణేశుడు నిమజ్జనం కూడా చేస్తున్నారు కదా అందరూ, వినిపించే ఉండవచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం వెహికల్స్ సౌండ్ వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు నేను మెయిన్ రోడ్ దగ్గర ఉన్నా అనమాట. ఎట్లా నా ఫేస్ ఎట్లా అనిపిస్తుంది అంటే మోడల్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు కదా. ఏంటి లైటింగ్స్ నైస్. సో ఇప్పుడైతే మనం చూద్దాము రియాక్షన్ ఎట్లా ఉంటుందో. చెప్పు, తిన్నావా? కానీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా రియాక్షన్ చూద్దామంటే ఎవరికి అనిపిస్తుంది. ఆంటీ వాళ్ళ వెనకాల ఎవరో వస్తున్నారు, కానీ వాళ్ళు ఒకసారి కెమెరా నేను ఏం మాట్లాడుకొని వెళ్తున్నా అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా మా ఫ్యామిలీ ఎవరైనా కనిపించాలి, ఇప్పుడు ఉంటుంది అసలు నేను ఏం చేస్తున్నా రోడ్ పైన అని అనుకుంటారు అందరూ. చూడండి గాయ్స్, నా ఫేస్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మర్చిపోయినా నేను నిజంగా చెప్పాలంటే. గుర్తుండే నాకు లాస్ట్ మూమెంట్లో పెట్టుకుందాం అనుకున్నాను, బిస్కెట్ అయిపోయిందనమాట. సో అంటే ఇప్పుడు నేను ఏమంటారు, నేను అది చెప్పాను కదా ప్రిటెండ్ చేద్దాం అనుకున్నాను, బట్ కాకపోతే ఏంటి అంటే నా బ్యాక్ సైడ్ ఎవరు రావట్లేరు. సో అంతే గాయస్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. కాకపోతే నేను చేద్దాం అనుకున్న రియాక్షన్ వీడియో, కానీ కాకపోతే మెయిన్ రోడ్ కదా, నా సైడ్ ఎవ్వరు లేరు. ఇంకా నేను ఫ్లోలో వెళ్ళిపోతున్న వీడియో కెమెరా ఆన్ చేసుకుంటా అంతే. సో చూద్దాం, అట్లీస్ట్ ఒక్క మెంబర్ అయినా కనిపిస్తారేమో. నా బ్యాక్ సైడ్ అయితే ఒక ఆమె ఉంది, ఆమె చూస్తుందా లేదా అని చూద్దామా ఒకసారి. ఏదో మాట్లాడు, నేను అయ్యో ఇప్పుడే నా వెనకాల ఒక అతను చూసిందనమాట. అట్లా ఉంటుంది మనతోటి. ఇప్పుడు నేను ఏ ప్లేస్లో వచ్చినా అంటే చందానగర్ కాదు, మదీనాగూడకు వచ్చినా అనమాట. మెయిన్ రోడ్ దగ్గర ఉన్నా. ఈరోజు నాకు ఇది అంటే ప్లేస్, ఈ స్పాట్ సెలెక్ట్ చేస్తాను నేను, ఎందుకంటే మా ఇంటి దగ్గరలో అయితే అందరు గుర్తుపడతారు, అందుకే అది. చూద్దాం ఆంటీస్ రియాక్షన్. అరే ఆంటీ చూసి ఫ్రెండ్ నుంచి కానీ మళ్ళీ వెనకాల తిరిగి చూడలేదు. సరే ఎప్పుడైతే వెళ్ళిపోదాం.